మన మొదటి సమూహం సామాజిక సంబంధాల గురించి కదా. అవును. ఈ జాబితాలో ఒక సానుకూల పదంతో మొదలు పెడదాం. మొదటిది యాక్వలేడ్. దీని అర్థం అవార్డ్ లేదా గొప్ప ప్రశంస. ఉదాహరణకు, ఆమె తన నటనకు అనేక ప్రశంసలు అందుకుంది. వినడానికే చాలా బావుంది. అవును. కాని ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఏమిటది? యాక్వలేడ్ అంటే మన స్నేహితులు చాలా బాగా చేశావు అని చెప్పే సాధారణ పొగట్ట కాదు. ఈ పదం వెనుక ఒక అధికారికత, ఒక గౌరవం ఉంటాయి. ఓ, అలాగా. ఇది ఒక రంగంలో అసాధారణమైన ప్రతిభ చూపినందుకు లభించే అత్యున్నత గుర్తింపన్మాట. ఉదాహరణకి, ఒక శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి రావడం ఒక యాక్వలేడ్. ఒక రచయితకు బుకర్ ప్రైజ్ రావడం అది ఒక యాక్వలేడే. అంటే ఒక కీర్తి కిరీటం లాంటిది. కేవలం మెప్పుకోలు కాదు, ఒక గౌరవ పురస్కారం. సరిగ్గా. సరే, అందరికీ ఇలాంటి గౌరవాలు దక్కవు కదా. కొన్నిసార్లు దీనికి పూర్తి వ్యతిరేకం జరుగుతుంది. నిజమే. అక్కడే మన తర్వాతి పదం వస్తుంది అనుకుంటాను. అదే అక్యూజ్, అంటే నిందించడం. ఉదాహరణకు, అతనిపై తప్పుడు ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. ఖచ్చితంగా. చూడండి, ఇవి రెండూ ఒకే నాణేనికి రెండు వైపులు. అవును కదా. అక్వలేడ్ ఒక వ్యక్తిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడితే, అక్యూజేషన్ అంటే నింద అదే వ్యక్తిని కిందకి లాగేయగలదు. ప్రశంసలతో ఆకాశానికెత్తడం, నిందలతో పాతాళానికి తొక్కేయడం. అవును. ఈ రెండు పదాలు ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన రెండు తీవ్రమైన స్థితులు. అయితే ఒకరికి ప్రశంస వచ్చినా లేక నింద ఎదురైనా ఆ తర్వాత స్టెప్ ఏంటి? దానికెలా స్పందిస్తారు? మంచి పాయింట్. ఆ స్పందనను వివరించడానికే మన దగ్గర ఇంకో పదముంది. అదే అక్నాలెడ్జ్, అంటే అంగీకరించడం లేదా ఒప్పుకోవడం. సరిగ్గా పట్టుకున్నారు. అక్నాలెడ్జ్ అనేది ఒక వంతెన లాంటిది. అంటే ఒక పరిస్థితి యొక్క వాస్తవికతను గుర్తించడం. ఎలా? ఒక వ్యక్తి తనకు లభించిన అక్యులేడ్ను వినయంగా అక్నాలెడ్జ్ చేయొచ్చు. అంటే ఈ గుర్తింపును వినయంగా స్వీకరిస్తున్నాను అని చెప్పడం. ఓకే. అలాగే తనపై వచ్చిన ఆరోపణను కూడా అక్నాలెడ్జ్ చేయాలి. అంటే అవును, నాపై ఇలాంటి ఆరోపణ వచ్చింది అని అంగీకరించడమా? అంతే. ఆ తర్వాత దాన్ని ఖండించవచ్చు, ఒప్పుకోవచ్చు, అది వేరే విషయం. కాని ముందు దాని ఉనికిని గుర్తించాలి. వావ్! ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఈ మూడు పదాలు యాక్కొలేడ్, అక్యూజ్, అక్నాలెడ్జ్, ఈ మూడింటిని కలిపితే ఒక కథలా ఉంది గదూ. అవును. ఒక వ్యక్తికి గుర్తింపు రావడం, తర్వాత నింద రావడం, దానికి వారు స్పందించడం. ఇదే ఒక వ్యక్తి జీవితంలో ఒక సైకిల్ లాంటిది. చాలా బాగుంది కనెక్షన్. అందుకే పదాలను విడివిడిగా కాకుండా ఇలా కలిపి చూస్తే వాటి లోతు మనకు తెలుస్తుంది. సరే, మనం గుర్తింపు, నిందల గురించి చూశాం. కానీ ఈ మాటలు చెప్పేటప్పుడు మన గొంతులో ఉండే పదును కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. మనం వాడే భాష కూడా సంబంధాలను నిలబెట్టగలదు లేదా నాశనం చేయగలదు. అక్కడే మన రెండవ సమూహం వస్తోంది. అవును, సంభాషణ శైలి గురించి. ఇందులో మొదటి పదం యాసర్బిక్, అంటే కఠినమైన లేదా పదునైన స్వరం. ఉదాహరణకు, అతని పరుషమైన వ్యాఖ్యలు ఇతరులను చికాకు పెట్టాయి. ఎసార్బిక్ అనే పదం లాటిన్లో ఏసర్ అంటే పదునైన లేదా పుల్లని అని అర్థం. దీనికి యాసిడ్ అనే పదంతో దగ్గరి సంబంధం ఉంది. యాసిడ్ అంటే ఆమ్లమా? అవును. యాసిడ్ ఎలా అయితే చర్మాన్ని కాల్చేస్తుందో, ఎసార్బిక్ మాటలు కూడా ఎదుటివారి మనస్సును గాయపరుస్తాయి. అంటే ఇది కేవలం కోపంతో అనే మాట కాదా? కాదు, ఇందులో ఒక రకమైన తెలివి, వ్యంగ్యం ఉంటాయి. కాని ఆ వ్యంగ్యం ఎదుటివారిని కావాలనే ఇబ్బంది పెట్టడానికి వాడతారు. ఆఫీస్ మీటింగ్లో ఎవరైనా ఒక ఐడియా చెబితే, అంతకన్నా చెత్త ఐడియా నేను నా జీవితంలో వినలేదు అని అందరి ముందు అనడం లాంటిదా? ఖచ్చితంగా. అది పర్ఫెక్ట్ ఉదాహరణ. అది విమర్శ కాదు, గాయపరిచే విమర్శ. మరి అలాంటి మాటలు ఒకరిద్దరు మాట్లాడితే ఆ గదిలో వాతావరణం మొత్తం మారిపోతుంది కదా. మారిపోతుంది. ఆ చేదు ఫీలింగ్ను, ఆ ఉద్రిక్తతను చెప్పడానికే మన దగ్గర ఒక పదముంది. ఉంది, మన జాబితాలోనే ఉంది. అదే యాక్రిమోనీ. ప్రసంగంలో లేదా సంబంధంలో ఉండే కటుత్వం, చేదు అనుభవం. ఉదాహరణకు, విడాకుల ప్రక్రియ కటుత్వంతో నిండి ఉంది. చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం చూడండి. ఒకరు విసిరే అసెర్బిక్ వ్యాఖ్యలు, అంటే పదులైన మాటలు, నెమ్మదిగా ఆ గదిలో యాక్రిమోనీ వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంటే అందరి మధ్య ఒక చేదు, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతుంది. అవును. అసెర్బిక్ అనేది ఒక వ్యక్తి మాట అయితే, యాక్రిమోనీ అనేది ఆ మాటల వల్ల ఏర్పడిన మొత్తం పరిస్థితి. అంటే ఎసెర్బిక్ అనేది నిప్పు రవ్వ అయితే,
యాక్రిమోనీ అనేది దానివల్ల అంటుకున్న కార్చిచ్చు లాంటిది. చాలా బాగా చెప్పారు. మరి కార్చిచ్చులో ఈ కటుత్వంతో నిండిన పరిస్థితిలో మనుషులెలా ప్రవర్తిస్తారు? కొందరు వెనక్కి తగ్గుతారు, కొందరు మాత్రం అస్సలు తగ్గరు. అవును, అలాంటి వారిని వర్ణించేదే మన తరువాతి పదం. అడమెంట్. దృఢంగా మరియు లొంగుకుండా ఉండటం. ఉదాహరణకు, ఆమె తన నిర్ణయంపై పట్టుదలతో ఉంది. అంటే ఒక రకమైన మొండితనం. మొండితనం లేదా అచంచలమైన నిశ్చయత. ఇప్పుడు ఈ మూడింటినీ కలపండి. ఒక యాక్రిమోనియస్ చర్చలో ఒక వ్యక్తి అడమెంట్గా తన వాదనకే కట్టుబడి ఉంటే. ఆహా, తమను తాము సమర్థించుకోవడానికి యాసెర్బిక్ భాషను ఉపయోగించే ప్రమాదముంది. చూశారా? ఈ మూడు పదాలు యాసెర్బిక్, యాక్రిమోనీ, యాడమెంట్ మానవ సంఘర్షణ యొక్క వివిధ దశలను ఎంత స్పష్టంగా చూపుతున్నాయో. పదునైన మాటలు, చేదు వాతావరణం, లొంగని పట్టుదల విడదీయలేనివి. నిజమే, కాని యాడమెంట్గా ఉండటం ఎప్పుడూ చెడ్డ విషయమేనా? మంచి ప్రశ్న. కొన్నిసార్లు మనం నమ్మిన దానిమీద నిలబడటం అవసరం కదా. మొండితనానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది. అవును, ఆ గీతను గుర్తించడమే వివేకం. కొన్నిసార్లు యాడమెంట్గా ఉండటం మనల్ని నిలబెడుతుంది, కొన్నిసార్లు మన ఎదుగుదలనే ఆపేస్తుంది. దీని గురించి మనం చివర్లో మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పకుండా. సరే, ఇప్పుడు గొడవలు, సంఘర్షణల నుండి బయటకు వద్దాం. వ్యక్తిగత సామర్థ్యాల గురించి మాట్లాడే పదాలను చూద్దాం. మన మూడవ సమూహం. ఓకే. ఇందులో మొదటిది యాక్యూమెన్, అంటే మనసు యొక్క పదును, సూక్ష్మబుద్ధి, విచక్షణ. ఉదాహరణ, అతని వ్యాపార చతురత కంపెనీ వృద్ధికి సహాయపడింది. అక్యుమెన్ అనేది కేవలం తెలివితేటలు కాదు. మరి ఇది పరిస్థితులను త్వరగా, స్పష్టంగా అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ముఖ్యంగా ఆచరణాత్మక విషయాలలో. వ్యాపారం, రాజకీయాలు వంటివారా? అవును, ఏది సరైనదో ఏది కాదో త్వరగా గ్రహించి వ్యూహాత్మకంగా ఆలోచించే నేర్పు ఇది. దీనికి చాలా దగ్గరగా అనిపించే మరో పదముంది మన దగ్గర, అడెప్ట్. అంటే ఒక పనిలో నైపుణ్యం కలవాడు, నిపుణుడు. ఉదాహరణ, అతను రీజనింగ్ ప్రశ్నలను పరిష్కరించడంలో నిపుణుడు. అవును. ఈ రెండూ వినడానికి ఒకేలా ఉన్నాయి, రెండూ నైపుణ్యం గురించే కదా. మరి తేడా ఎక్కడొస్తుంది? ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఈ రెండింటి మధ్య తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది, కాని చాలా ముఖ్యం. అడాప్ట్ అంటే ఒక నిర్దిష్ట పనిని చేయడంలో గొప్ప నైపుణ్యం. ఓకే, అంటే ఒక స్కిల్. సరిగ్గా. ఒకరు వంట చేయడంలో అడాప్ట్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడింగ్ రాయడంలో అడాప్ట్ కావచ్చు. ఇది ఒక నైపుణ్యం. అయితే యాక్యుమన్ ఏంటి? యాక్యుమన్ అంటే పరిస్థితులను అర్థం చేసుకుని సరైన వ్యూహాలు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే నైపుణ్యం. ఒకటి చెయ్యడం గురించి, మరొకటి ఆలోచించడం మరియు నిర్ణయించడం గురించి. ఒక ఉదాహరణ చెప్పడంరా. తప్పకుండా. ఒక మంచి షెఫ్ వంటలో అడాప్ట్గా ఉంటాడు, కానీ ఒక రెస్టారెంట్ను విజయవంతంగా నడపాలంటే అతనికి బిజినెస్ యాక్యుమెన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఏ మెనూ పెట్టాలి, ధర ఎంత ఉండాలి, మార్కెటింగ్ ఎలా చెయ్యాలి అనే నిర్ణయాలు తీసుకోవడమే యాక్యుమెన్. ఓహో, స్టీవ్ జాబ్స్ ఉదాహరణ తీసుకుంటే అతను ప్రెజెంటేషన్ ఇవ్వడంలో చాలా అడెప్ట్, కానీ యాపిల్ను అంత పెద్ద కంపెనీగా మార్చింది అతని బిజినెస్ యాక్యుమెన్. ఖచ్చితంగా. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఇంకోటి చూడండి. చెప్పండి. ఒక క్రికెట్ బౌలర్ యార్కర్లు వేయడంలో అడాప్ట్ కావచ్చు, అది అతని స్కిల్. కానీ ఏ బ్యాట్స్మెన్కి ఏ సమయంలో ఏ బంతి వేసి వికెట్ తీయాలో నిర్ణయించేది అతని యాక్యుమెన్. ఒకటి టెక్నిక్, ఇంకొకటి స్ట్రాటజీ. అదే. ఆ వ్యత్యాసం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక మన చివరి సమూహానికి వద్దాం. నిర్మాణం మరియు స్థానం. అవును, ఇందులో మొదటి పదం అడ్హియర్. అర్థం కఠినంగా పాటించడం, కట్టుబడి ఉండటం. ఉదాహరణ, విద్యార్థులు పరీక్షా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ పదం అంటుకుని ఉండటం అనే భావన నుండి వచ్చింది. అందుకే జిగురును ఎడ్హిసివ్ అంటారు కదా. అవును, నిజమే. అలాగే ఎడ్హియర్ అంటే నియమాలకు, సూత్రాలకు లేదా ఒక ప్రణాళికకు అంటుకుని ఉండటం. అంటే ఇది క్రమశిక్షణ, నిబద్ధతను తెలియజేస్తుంది. అవును. మరి కేవలం రూల్స్ ఫాలో అవడమేనా, లేక ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉండటాన్ని కూడా ఎడ్హియర్ అనొచ్చా? తప్పకుండా అనొచ్చు. హీ అడ్హియర్స్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ అంటే అతను అహింస సూత్రాలకు కట్టుబడి ఉన్నాడు అని. ఓకే, అది నైతిక నిబద్ధతను సూచిస్తుంది. సరిగ్గా. సరే, ఇక మన జాబితాలో చివరి పదం అడ్జసెంట్, అంటే
ప్రక్కన ఆనుకుని ఉన్న. ఉదాహరణకు బస్ స్టాండుకు ప్రక్కనే బ్యాంకుంది. ఇది చాలా సూటిగా ఉంది. అవును. ఒక్క నిమిషం. ఈ రెండిటికి ఏం సంబంధం? ఎడ్హియర్ అంటే నియమాలకు కట్టుబడి ఉండటం. ఎడ్జసెంట్ అంటే భౌతికంగా పక్కన ఉండటం. మీరన్నది కరెక్టే. మొదటి చూపులో సంబంధం లేనట్టే అనిపిస్తుంది. మరి కాని రెండింటిలోనూ దగ్గరగా ఉండటం లేదా అతుక్కుని ఉండటం అనే మూల భావన ఉంది. అలాగా. ఎడ్జసెంట్ అంటే భౌతికంగా పక్కపక్కనే ఉండటం, ఒకదానికొకటి ఆనుకుని ఉండటం. ఎడ్హేయర్ అంటే ఒక నియమానికి లేదా ఒక ఆలోచనకు మానసికంగా నైతికంగా అతుక్కుని ఉండటం. ఓహో, ఒకటి బయట కనిపించే సామీప్యత, ఇంకొకటి మనసులో ఉండే నిబద్ధత. అంతే. వామ్మో, 10 పదాలతో మొదలుపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అవును. సామాజిక గౌరవం యాకులేడ్, నిందలు యాక్యూజ్ నుండి ఆఫీస్ గొడవల అసెర్బిక్ యాక్రిమనీ వరకు, అక్కడి నుండి వ్యక్తిగత నైపుణ్యాలు అడెప్ట్, వ్యూహాత్మక ఆలోచన యాక్యుమెన్ వరకు, చివరికి నియమ నిబంధనల వరకు వచ్చేశాం. చూశారా? ఈ పదాలన్నీ వేర్వేరైనా వాటి మధ్య ఒక బలమైన బంధముంది. నిజమే. ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందే అదే. భాషలో పదాలు ఒంటరిగా ఉండవు. అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి మన అనుభవాల యొక్క ఒక సంక్లిష్టమైన చిత్రాన్ని అందిస్తాయి. అవును. ఎసర్బిక్ వ్యాఖ్యలు ఆక్రిమునికి దారితీయవచ్చని తెలుసుకున్నప్పుడు ఆ 2 పదాల అర్థం మనకు మరింత లోతుగా తెలుస్తుంది. ఒక పదం యొక్క నిజమైన శక్తి మరొక పదంతో దాని సంబంధం ద్వారానే బయటపడుతుంది.